పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, అధిక భాద్రపద మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:26. తిథి పాడ్యమి రాత్రి 7:17 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:01 నుంచి 1:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 7:44 వరకు. అమృతకాలం రాత్రి 9:55 నుంచి 11:34 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి విశేషం, భాద్రపద మాసంలో అధిక మాసంలో కృష్ణపక్షం ఈ రోజుతో ప్రారంభమవుతోంది. ఈ రోజున శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతోంది. ఆ విధంగా శుక్రముని యొక్క మార్పు శత్రుక్షేత్రంలోకి ఉంటూ ఉన్నందువలన ఏ శుక్రుడు అనుకూల గ్రహంగా కలిగినటువంటి జాతకులు ఉన్నారో వారు శత్రుక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నటువంటి శుక్రుని వలన ఏర్పడేటువంటి దోషాలు అధిగమించే నిమిత్తమై ఆవులకు బొబ్బర్లు పెడుతూ ఉండడం చాలా మంచిది. అదేవిధంగా శనివారం కాబట్టి శని దోషాలు కలిగినటువంటి కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, అలాగే మీనరాశి, కర్కాటక రాశి, ఈ రాశుల వారు 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి 1 కేజీ బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెట్టడం మంచిది. గోసేవ, గోవులకు కాస్త ఆహారాన్ని అందించటం అనేటువంటి కార్యక్రమాల వల్ల గ్రహములకు సంబంధించినటువంటి సకల దోషాలు తొలగిపోయి సకల దేవాత్మకమైన గోవు వీరికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. నేటి ఆణిముత్యాలు. పరిశీలన ఒక్కటే ఉత్తమోత్తమ గురువు. నీకేదీ తెలియదని తెలుసుకోవడమే ఏదైనా తెలుసుకోవడానికి సోపానం.